హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఐపీఎల్ మ్యాచెస్ మీకు ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఫ్రెండ్స్, లాస్ట్ 27 మ్యాచెస్కి 27 మ్యాచెస్ ప్రాఫిట్స్ ఇచ్చాను. ఓవరాల్గా 57 మ్యాచెస్లో 50 మ్యాచెస్ వరకు కంటిన్యూస్గా ప్రాఫిట్స్ ఇస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరంటే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. ఒకసారి ఛానల్ విజిట్ చేస్తే మళ్ళీ మీరు స్కిప్ అవ్వరు. అంత పర్ఫెక్ట్ ప్రొడక్షన్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ ఎవరు ఇవ్వలేని విన్స్ ఇస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఈరోజు ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందంటే పంజాబ్ గ్రౌండ్లో జరుగుతుంది, ధర్మశాలలో. ధర్మశాల పిచ్ అనేది బ్యాటింగ్ అండ్ బౌలర్స్కి ఇద్దరికి ఈక్వల్గా అనుకూలిస్తుంది. సో ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ 32 మ్యాచెస్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే కనుక పంజాబ్ 17 మ్యాచెస్ విన్ అయితే ఢిల్లీ 16 మ్యాచ్లు విన్ అయింది. హెడ్ టు హెడ్ రికార్డ్స్లో ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారు. ప్రజెంట్ టోర్నమెంట్ ఎవరు స్ట్రాంగ్ ఉన్నారంటే పంజాబ్ ఆడిన 11 మ్యాచ్లు 7 మ్యాచ్లు విన్ అయ్యింది, 15 పాయింట్లతో థర్డ్ పొజిషన్లో ఉంది. అండ్ ఢిల్లీ చూసుకుంటే కనుక 5th పొజిషన్లో ఉంది, 6 మ్యాచ్లు విన్ అయింది. ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్ ఇద్దరికి ఇంపార్టెంట్ కూడా. పంజాబ్ గెలిస్తే క్వాలిఫైర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్, ఢిల్లీ గెలిచినా కూడా క్వాలిఫైర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిపోతుంది. పంజాబ్ వర్సెస్ ఢిల్లీ కంపేర్ చేసుకుంటే ఢిల్లీకి ఇంకా ఇంపార్టెంట్ మ్యాచ్, ఎందుకంటే ఢిల్లీ ఒక మ్యాచ్ తక్కువ ఉంది పంజాబ్తో పోల్చుకుంటే. సో ఈ మ్యాచ్ ఢిల్లీకి చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఢిల్లీ సెమీఫైనల్ ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ముంబై పట్టుకెళ్ళిపోతుంది. సో ఈ మ్యాచ్ ఢిల్లీకి చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపారిజన్ రెండు టీంలు ఏ టీం స్ట్రాంగ్ ఉందంటే బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బౌలింగ్ వైజ్ చూసుకుంటే ఇద్దరు టీము స్ట్రాంగ్ ఉన్నారు. ముఖ్యంగా బ్యాటింగ్లో ఓపెనర్ ప్రభు సిమ్రాన్ సింగ్ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు, ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేస్తున్నాడు. బౌలింగ్ తీసుకుంటే కనుక హర్షదీప్ సింగ్ చాహల్ రీసెంట్గా 4 వికెట్స్ 5 వికెట్స్ వాళ్ళు కూడా తీశాడు. సో ఈ టీం చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది పంజాబ్. ఢిల్లీ కూడా స్ట్రాంగ్ ఉంది, ఫస్ట్ 5 మ్యాచెస్ బాగానే ప్లే చేస్తుంది. రీసెంట్ మ్యాచ్ ఢిల్లీ ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ మొత్తం కొలాప్స్ అవుతున్నారు. రాహుల్ కూడా పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు, ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ ఆడలేదు. సో ఢిల్లీ బ్యాటింగ్ వైజ్ కొంచెం వీక్గా అనిపిస్తుంది. బౌలింగ్ వైజ్ మాత్రం ఢిల్లీ తిరుగులేదు. మిచెల్ స్టార్క్ అండ్ కుల్దీప్ యాదవ్ మంచి లైనప్ ఉంది. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్ ఢిల్లీకి కొట్టే ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నాను. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో టాస్ వేసినట్టు అనౌన్స్ చేస్తాను. వీడియోకి చిన్న లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్